Hi everyone, welcome to our channels. Today's video is Senior Inter Maths 2Bలో part 6. Part 6 5లో ఏం చేసామంటే కొన్ని ఒక 2 లాంగ్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. బట్ అక్కడికి వచ్చే వరకు మనకి ఏమైంది, డిస్టర్బెన్స్ వల్ల ఆపేసాం. బట్ ఇక్కడ కంటిన్యూస్గా సమ్మేషన్ మెథడ్. ఈ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 3, 4, 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 2 టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ నుంచి మనకు 1 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఓకేనా, 1 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఆప్షన్ ఉంది. అంటే ఇన్ కేస్ వేరే మిస్ చేస్తే, సర్కిల్స్ లాంటివి మిస్ చేస్తే చాలా సింపుల్. మనకు ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to p f of x dx ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1/n summation of I is equal to 1 to np f of I/n. ఓకే, సింప్లీ I/n ఉంటే మనం f of x అని సింప్లిఫై చేయొచ్చు. ఈ ప్రాబ్లం అయితే ఎస్టర్డే ఇచ్చిన దాంట్లో లెఫ్ట్ సైడ్ ఇస్తే రైట్ సైడ్ యూజ్ చేసి ఎల్హెచ్ఎస్ పార్ట్ ఇస్తే ఆర్హెచ్ఎస్ పార్ట్ యూజ్ చేసి సింప్లిఫై చేసాం. బట్ ఇక్కడికి వచ్చేవారికి రివర్స్. ఓకేనా, ఆర్హెచ్ఎస్ పార్ట్ ఇస్తాడు, ఎల్హెచ్ఎస్ పార్ట్ చూసుకోవాలి. ఓకే రైట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఏంటి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, కన్ఫామ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. మీకు లైక్ చేస్తే మీకు నియర్ బై ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ మందికి షేర్ అవుతూ ఉంటుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఫాస్ట్గా వీడియో చేయడానికి. ఓకేనా రైట్. మన ఛానల్కు ఆల్టర్నేటివ్ యాప్ నవీన్రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. ఇందులో ఎంట్రన్స్ వీడియోస్ అండ్ ఎంట్రన్స్ కోర్సెస్ ప్లస్ మెటీరియల్స్, ఐపీ మెటీరియల్స్, ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్స్ అన్నీ కూడా ఈ యాప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ యాప్ యాప్ నేమ్ నవీన్రెడ్డి మ్యాథ్స్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి నవీన్రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా ఎంసెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ కూడా తీసుకోవచ్చు. రైట్. సో టెలిగ్రామ్లో మనకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో నవీన్రెడ్డి మ్యాథ్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్రెడ్డి అని రెడ్డి. రైట్. ఈ క్వశ్చన్కి వచ్చేస్తే సమ్మేషన్. ఇదే క్వశ్చన్లో టోటల్ ఇందులో ఇలా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మొత్తం ఇందులో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ట్ చేసే ముందు లిమిట్ n tends to infinity కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇయర్ n+1 √n+2 n+n వచ్చింది. n కామన్ తీస్తుంది. n కామన్ తీస్తే ఏమవుతుంది? n కామన్ తీస్తే 1 + 1/n వచ్చేసింది. ప్లస్ ఇయర్ n కామన్ తీస్తే 1 + 2/n వచ్చేసింది. ప్లస్ అప్ టు సో ఆన్. ఇయర్ ఆల్సో వి కామన్ ద n. వెన్ వి కామన్ ద n 1 + n/n వచ్చేసింది. అపాన్ డినామినేటర్ వి రైట్ nth రూట్ n రాసేసాం. లిమిట్ n tends to infinity. అన్నిట్లో √n అనేది కామన్, సో అవుట్ సైడ్ రాసుకుంటే √n అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ 1 + 1/n వన్ టర్మ్, ప్లస్ 1 + 2/n అనదర్ టర్మ్, ప్లస్ అప్ టు సో ఆన్ 1 + n/n క్యాన్సిల్ చేయొద్దు, అలాగే రాసేసి అపాన్ డినామినేటర్ వాల్యూస్ ఆర్ వాట్? nth రూట్ n. చూడండి, √n గెట్ క్యాన్సిల్. √n అయితే వి రైట్ లిమిట్ n tends to infinity 1/nగా రాశాను. 1 ఉంది ఇక్కడ, n 1/n రాసా. 1 + 1/n, 1 + 2/n, 1 + n/n ఉంది అనుకోండి. దాన్ని ఏం రాయొచ్చు మనం? 1 + n/n రిటన్ యాజ్ 1 + వి రూట్ సమ్మేషన్ సింబల్ యూజ్ చేస్తూ వి యూస్ సమ్మేషన్ I is equal to 1 to n ఇక్కడ 1/1/n 2/n 1 + n/n ఉంది కానీ 1 + n/n ఉంటే వి రైట్ 1 + I/n. 1 + 1 2 3 4 అప్ టు n వరకు చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తా? 1/I + n రాసా. అకార్డింగ్ టు ఫార్ములా 0 to p f of x dx is equal limit x n tends to infinity 1/n np summation I is equal to 1 to n f of I/n అని వచ్చింది. అంటే ఇక్కడ f of I/n ఉంటుంది. దీన్ని ఏం రాయొచ్చు? ఇంటిగ్రేషన్ 0 to ఇక్కడ p వాల్యూ ఎంత అండి చూడండి, కంపేర్ చేసుకోండి. p వాల్యూ n ఉంది, p లేదు అంటే ఇక్కడ 1 ఉన్నట్లుగా, మీనింగ్ 1. f of x ఏమైంది? f of x is equal to f of I + n. అంటే I/n ఉన్న దగ్గర x రాయాలి. 1కు 1 రాస్తున్నా, I/n ఉంది కాబట్టి x రాసా, ఓల్డ్ x. ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఇస్ x. సేమ్ ఫార్ములా లాగా వచ్చింది కాబట్టి ఇలా రాసా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x లిమిట్స్ ఆర్ 0 to 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ x²/2 లిమిట్స్ ఆర్ 0 to 1. సో అప్పర్ లిమిట్ మైనస్ 1 - 0 + 1² - 0²/2 వి రైట్ 1 + 1/2. నథింగ్ బట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్? 3/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 3/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇలా చేసుకుంటాం. అంటే దీన్ని మళ్ళీ రివర్స్లోకి
కంపేర్ చేసుకొని సింప్లిఫై చేస్తాం. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 2. ఇవి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దిస్ వన్ ఈజ్ ద 8th క్వశ్చన్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. సేమ్ క్వశ్చన్ సేమ్ అన్నీ కూడా ఇదే ఫామ్లో అప్లై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఈజ్ లిమిట్ n tends to infinity. లిమిట్ n tends to infinity 1 by n plus 1 plus 1 by n plus 2 plus up to so on plus 1 by 6n. 1 by n plus 1 plus 1 by n plus 2 plus up to so on 1 by 6nకి వచ్చేసారు. 1 by 6 వేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ దీనిలా కన్వర్ట్ చేసి దాని నుంచి ఇటు కన్వర్ట్ చేసుకుంటాం. అయితే లిమిట్ n tends to infinity 1 by డినామినేటర్లో n కామన్ తీస్తున్నారు. వాట్ విల్ 1 by n. Here also 1 by a denominator 1 n is the common term 1 plus 2 by n. Here denominator n కామన్ తీస్తున్నారు. n కామన్ తీస్తే 6n ఉంటుంది. కామన్ తీయడానికి కూడా ఛాన్స్ లేదు. అయితే 6n నేను ఏం చేస్తున్నా అంటే 6n written as 5 plus 5n. 5 plus 5n రాసుకోవచ్చు. సారీ n plus 5n. n plus 5n రాస్తున్నా. n plus 5n రాస్తే లిమిట్ n tends to infinity 1 by n of 1 plus 1 by n plus 1 by n of 1 plus 2 by n plus up to so on. Here n is the common term. When n is the common 1 plus 5n by n ఇట్లా వచ్చేసింది. n plus 5n by n వచ్చేసింది. n plus 5n by n అయితే ఇక్కడ కేర్ఫుల్గా మనం అవుతుంది n అవుట్ సైడ్ రాసుకోవచ్చండి. we write n outside. లిమిట్ n tends to infinity 1 by n అనేది ఎన్నిట్లో కామన్ ఉందో we take n outside. 1 by 1 plus 1 by n plus 1 by 1 plus 2 by n plus up to so on 1 by 1 plus 5n by n. 5n by n మనకు ఫార్ములా ఏంటి? i ఈజ్ ఈక్వల్ టు 1 to np అన్నాడు. f of i by n అన్నాడు. అంటే ఇక్కడ i ప్లస్ 1 ప్లేస్లో 1 i by n అంటే లిమిట్ n tends to infinity we write 1 by n summation of i is equal to 1. 1 plus 1 by n అంటే 1 by 1 అంటే 1. సో దీన్ని ఏం రాయొచ్చు? i by n. i by n ఇక్కడ 5n by n ఉంది కానీ i by nగా రాస్తాం. i by nగా రాస్తే i by nగా రాస్తా. i by n నథింగ్ బట్ ఇక్కడ ఎన్ని తీసుకోవాలి సార్ అంటే 5nగా రాస్తాం. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకు 0 to 5 అవుతుంది. రీజన్ ఏంటి? ఇక్కడ 5n ఉంది. యాక్చువల్లీ ఇక్కడ 1 ఉండాలి. 5n ఉంది కాబట్టి దాన్ని ఏం తీసుకుంటాను నేను 5nకి ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఎంత టర్మ్ ఏది ఉంటే అదే క్వశ్చన్ రాస్తాను. చూడండి ఇది టోటల్ ఎందులో కన్వర్ట్ అయింది? ఆ ఫార్ములా కట్. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు? లోయర్ లిమిట్ ఎంత? 0. అప్పర్ లిమిట్ ఎంత అండి? 5. np p వాల్యూ p ప్లేస్లో ఏం రాయొచ్చు? ఇప్పుడు మనం 5 రాయొచ్చు. f of x వాల్యూ 1 by 1 plus i by n వాల్యూ నథింగ్ బట్ x dx. ఓకేనా? ఇలా ఉంటే f of i by n ఉంటే ఏం రాస్తాం మనం? ఈ 1 by n i is equal 1 to infinity f of i by n అంటే f of x రాయొచ్చు. ఇక్కడ i by n ఉంది 1 by 1 plus x రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus x వాల్యూ log of 1 plus x. లిమిట్స్ ఆర్ వాట్? 0 to 5. 0 to 5 are the limits. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై అయ్యింది. అప్పర్ లిమిట్ వాల్యూ log of 1 plus 5 minus log of 1 plus 0 log 6 minus 0 because of log 1 value 0. log 6 is the final answer. log 6 is the final answer. Okay, 1 plus 5 is 6. Next another one is question number 10. Same another question is question number 10 చూసుకుంటే this is also important question. లిమిట్ n tends to infinity 1 by n tan pi by 4n plus tan 2 pi by
4n ప్లస్ అప్ టు సో ఆన్ tan n పై బై పై అని అన్నదా, లేకపోతే ప్రోడక్ట్ సింబల్ లాగా ఇచ్చాడు, బట్ పై అనుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనకు. 1/n అని తీసుకోండి. పై అని తీసుకున్న ప్రాబ్లం ఇక్కడ తీసుకుంటే దీన్ని కూడా అలాగే కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ అవుట్ సైడే ఎన్ని ఇచ్చాడు, 1/n ఇస్తే tan 5/4n ప్లస్ tan 2π/4n tan n π/4n ప్లస్ అప్ టు సో ఆన్ ఇచ్చాడు. అప్ టు సో ఆన్ ఇస్తే దీనికి డైరెక్ట్ సమ్మేషన్ అప్లై చేయొచ్చు. i ఈజ్ ఈక్వల్ టు 1 to na, అన్నిటికీ పై 2π 3π 4π n పై ఉంది కాబట్టి వెరైటీలీ n. నెక్స్ట్ ఏమవుతుంది, tan ఆఫ్ ఏం చేంజ్ అవుతుంది, 1 ఉంది 2 3 వస్తుంది కదా, i π/4n i π/4n అకార్డింగ్ టు ఫార్ములా i π/n ఉంది కదా, అంటే ఇదేం రావచ్చు, లిమిట్స్ 0 అవుతుంది. లోయర్ లిమిట్ ఆల్వేస్ 0. పీ వాల్యూ ఎంత ఉంది, n కోఎఫిషియంట్ ఎంత, n పవరే కదా, n కోఎఫిషియంట్ ఏది ఉంటే అదే పీ వాల్యూ. ఎన్కి ఇక్కడ మల్టిప్లైలో ఉంది 1, సో ఇయర్ 1 ఈజ్ ద పీ వాల్యూగా తీసుకుంటా. 1 పీ వాల్యూగా కన్సిడర్ చేశాక f(x) అంటే ఈ టోటల్ వాల్యూ తీసుకోండి. సో tan ఆఫ్ f(x) ప్లస్లో ఏం తీసుకోవచ్చు మనం, tan ఆఫ్ πx/4n dx, πx/4n dx అప్లై చేస్తాం. tan ఆఫ్ πx/4n ఫార్ములా డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx is equal log of secant x plus c. Integration of tan x formula is equal to what? Log of secant x plus c. Here log of sec of pi x by 4n, log of sec of pi x by, sorry ఇక్కడ n అనేది రిమూవ్, ఇక్కడ n ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చేవరకు రిమూవ్ అయిపోతుంది. i/n కదా వాల్యూ, i/n అంటే π/4, π/x అపాన్ π/4. రీజన్ ఏంటంటే మనకి x కోషంట్ π/4 ఉంది కాబట్టి π/4 రాసా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, π/4 4/5 ఆఫ్ అప్పర్ లిమిట్ వాల్యూస్ log ఆఫ్ sec π/4 మైనస్ log ఆఫ్ sec 0. సో π/4 ఆఫ్ 4/π log ఆఫ్ sec π/4. sec π/4 మీన్స్ sec 45 degrees, sec 45 degrees √2 log √2 మైనస్ 0, ఎందుకంటే sec 0 వాల్యూ 1 అవుతుంది, log 1 వాల్యూ 0. సో దీన్ని ఇంకేమైనా చేంజ్ చేయొచ్చు. ఆన్సర్ ఏమి ఇచ్చాడు, వెయిట్ 2/π log 2 అని ఇచ్చాడు, రాసుకుందాం. 4/π log ఆఫ్ √2 రీజన్ 2/1/2. log ఆఫ్ x(n) ఫార్ములా, log x(n) ఫార్ములా ఇస్ n log x. log x(n) ఈజ్ ఈక్వల్ వాట్, n log x అయితే, log x(n) log x అయితే వి రైట్ 4/π ఇంటూ 1/2 log 2 వి రైట్, 2 1 జా 2 2 జా 2/π log 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, టఫ్ అయితే కాదు, బట్ ఇట్ చాలా ఈజీ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, 2 ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. మళ్ళీ ఏ ఫామ్లో ఉండాల్సిందే, ఆ ఫామ్లోస్తోనే చేస్తాం మనం అన్నీ. 11th క్వశ్చన్ సేమ్ సిమిలర్ క్వశ్చన్, పెద్ద లెంత్ ఉండదు, ఇది ఈజీగా అయిపోతుంది. 11th క్వశ్చన్ ఈజ్ లిమిట్ n tends to infinity summation of I is equal to 1 to n I cube by I power 4 plus n cube, I cube by I power 4 plus n cube ఇచ్చాడు. సో దీనికి మనకు 1/n అనేది రావాలి. 1/n రావాలంటే మల్టిప్లై అండ్ డివైడ్ అయితే తీసుకున్నాం అనుకోండి, in³ వచ్చేస్తుంది. సో పాసిబిలిటీ కాదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే లిమిట్ n tends to infinity సమేషన్ ఆఫ్ I is equal to 1 to n I³ by n³ రాస్తున్నా, ఇంటూ n³ మల్టిప్లై చేసా. I³ by n³ రాసి n³ మల్టిప్లై చేసా. ఓకేనా, రైట్. డినామినేటర్లో I power 4 ఏనా, సారీ I power 4, this is the n power 4, yeah, I power 4 plus n power 4 అవుతుంది. యా, సో న్యూమరేటర్లో n³ రాసా. డినామినేటర్లో ఏం కామన్ తీసు, n power 4 కామన్ తీసా. వెన్ వీ కామన్ ద n power 4, I power 4 by n power 4 ప్లస్ 1 వచ్చేస్తుంది. ఓకేనా,
ప్లస్ 1 వచ్చేసింది. అయితే ఇక్కడ n క్యూబ్ వచ్చింది. ఇక్కడ ఏంటి చూడండి, ఈ n క్యూబ్ని అవుట్ సైడ్ రాయొచ్చు కదా మనం. ఈ n క్యూబ్ని అవుట్ సైడ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n క్యూబ్ అవుట్ సైడ్ రాశాను, n⁴ కూడా అవుట్ సైడ్ రాశాను. సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n i క్యూబ్ బై n క్యూబ్ అపాన్ i⁴ బై n⁴ ప్లస్ 1 i⁴ బై n⁴ ప్లస్ 1. ఇక్కడ ఏమవుతుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n క్యూబ్ బై n⁴ వాల్యూ 1/n వచ్చేసింది. 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n i/n హోల్ క్యూబ్ అపాన్ డినామినేటర్ వాల్యూ 1 ప్లస్ i/n హోల్ పవర్ 4 వచ్చేసిందా. రైట్, ఇక్కడ p వాల్యూ ఎంత ఉందండి, కంపేర్ చేయి, దీంతో కంపేర్ చేసుకుంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to np f ఆఫ్ i/nతో కంపేర్ చేస్తే p వాల్యూ ఎంత 1 అవుతుంది. అంటే ఇలా కంపేర్ చేసుకోవాలి. సింప్లీ ఇంటిగ్రేషన్ 0 to p f ఆఫ్ x dx ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to np f ఆఫ్ i/n. అంటే చూడండి, సో ఇక్కడ ఏం రాయొచ్చు, p వాల్యూ ఎంత అవుతుంది, p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో p వాల్యూ అవుతుంది ఇది 0 to 1. f ఆఫ్ x అంటే ఏంటి, i/n ఉన్న దగ్గర x రాయండి, x క్యూబ్ బై 1 ప్లస్ x⁴ dx x క్యూబ్ బై 1 ప్లస్ x⁴ dx వచ్చేసింది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు t ఈక్వల్ టు x⁴ dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4x³ dx ఆర్ ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చాం కదా, సింపుల్గా 1/4తో మల్టిప్లై చేస్తాం. 0 to 4 4x³ అపాన్ 1 ప్లస్ x⁴ dx. ఆల్రెడీ వి నో దట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు log f ఆఫ్ x ప్లస్ c. ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ వాట్, log f ఆఫ్ x ప్లస్ c. అదే ఫార్ములాని మీరు ఇక్కడ అప్లై చేయండి. అప్లై చేస్తే 4x³ బై 1 ప్లస్ x⁴ అంటే 1/4 log ఆఫ్ 1 ప్లస్ x⁴. లిమిట్స్ ఆర్ వాట్, 0 to 1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 1/4 log ఆఫ్ 1 ప్లస్ 1/4 మైనస్ log ఆఫ్ 1 ప్లస్ 0/4. ఇయర్ 1/4 1 ప్లస్ 1 log 2. ఈ వాల్యూ ఏమైంది 0 కాబట్టి నెగ్లెక్ట్ చేస్తుంది. 1/4 log 2 ఈజ్ ద ఆన్సర్. ఐ విల్ చెక్ ద ఆన్సర్. యా 1/4 log 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ సిమిలర్లా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12. Next another one is question number 12. Same similar question. Limit n tends to infinity. Limit n tends to infinity. Summation of I is equal to 1 to n. I is equal to 1 to n. I by n square plus I square. I by n square plus I square. Same similarly. Limit n tends to infinity. మనకేం కావాలి, అవుట్ సైడ్ 1/n రావాలి, దీనిలాగా కావాలి. 1/n ఉండాలి, సమ్మేషన్ సింబల్ వచ్చేలాగా చేయాలి మనం. సో సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో i n/n మల్టిప్లై అండ్ డివైడ్ విత్ n చేసా. ఇక్కడ n స్క్వేర్ కామన్ తీస్తే వాట్ వి గెట్ 1 ప్లస్ i స్క్వేర్ బై n స్క్వేర్ వచ్చింది. అవుట్ సైడ్ చూడండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇన్ న్యూమరేటర్ వి కామన్ ద n కామన్ తీస్తా, డినామినేటర్లో n స్క్వేర్ కామన్ తీయండి. సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n. i/n ఉంటుంది న్యూమరేటర్లో, డినామినేటర్లో 1 ప్లస్ i/n హోల్ స్క్వేర్. చూడండి n గెట్ క్యాన్సల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. వెన్ వి రైట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n i/n బై 1 ప్లస్ i/n హోల్ స్క్వేర్, n/n హోల్ స్క్వేర్. Here we use the formula limit n tends to infinity 1/n summation of i is equal to 1 to infinity np f of i/n ఈక్వల్ టు ఉంటే ఎలా రాయొచ్చు దీన్ని 0 to p f of x dx అని రాయొచ్చు. అంటే i/n ప్లేస్లో f of x రాయొచ్చు అని మీనింగ్ మనకు. సేమ్ దీన్ని అలాగే అప్లై చేస్తే హియర్
0. p వాల్యూ అంటే n కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది, అంటే p వాల్యూ ఈజ్ ఈక్వల్ 1. f ఆఫ్ x i బై ఉన్న ప్లేస్ వల్ల x రాస్తే సరిపోతుంది. x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, x by 1 plus x square dx. This is also multiplying dividing with 2. When we multiply and dividing with 2 dx, multiplying dividing with the same formula, integration of f dash of x by f of x dx is equal to log f of x plus c. Log f of x plus c. Apply the log f of x be 1 by 2 log of 1 plus x square, limits are what, 0 to 1. So 1 by 2 log of 1 plus 1 minus log of 1 plus 0. Log of 1 plus 0 value log 1 అవుతుంది. Log 1 value is always 0. Log of 1 plus 1 2. అంటే 1 by 2 log 2 is the answer. 1 by 2 log 2 is the answer. Simple questions. Yeah, we go for another question. సో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ క్వశ్చన్ నుంచి 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకు, అందుకే ఇంత చెప్పుకోవడం. 4 మార్క్స్కు ఆప్షన్ ఉన్నాయి, రావడానికి ఆప్షన్ ఉన్న క్వశ్చన్స్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేస్తే లిమిట్ n tends to infinity, లిమిట్ n tends to infinity 1 plus 2 power 4 3 power 4 plus up to so on n power 4 upon n power 5 upon n power 5 ఉంది. సో అపాన్ n power 5 ఉంటే సింపుల్గా రాయొచ్చు లిమిట్ n tends to infinity. ఇక్కడ n power 4 కామన్ తీస్తున్నాను న్యూమరేటర్లో. దెన్ వాట్ వి గెట్ 1 by n power 4 plus 2 power 4 by n power 4 plus 3 power 4 by n power 4 plus up to so on n power 4 by n power 4 అయితే అపాన్ వాట్ వి గెట్ n power 5. చూడండి పవర్ 4 పవర్ 5 గెట్ క్యాన్సిల్ అయితే లిమిట్ n tends to infinity 1 by n ఉంటుంది. అయితే ఇవన్నీ చూడండి అన్నిటికీ డినామినేటర్స్ ఏమా, అన్నిటికీ డినామినేటర్స్ ఏముంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ అని ఇంక్లూడ్, అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ అయ్యి n పవర్ 4 వరకు ఉంది, అంటే n వరకు తీసుకోవచ్చు. అవునా, i ఈజ్ ఈక్వల్ టు 1 టు n1 కన్సిడర్ చేస్తాం. అంటే ఏం రాయొచ్చు i పవర్ 4 బై సింప్లీ i బై n హోల్ పవర్ 4, 1 పవర్ 4 కదా, i బై n పవర్ 4 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు కంపేర్ చేసుకున్న వాల్యూస్ లిమిట్ n tends to infinity 1 by n summation I is equal to 1 to np f of I by n is equal to what we write integration 0 to p f of x dx. Here p value ఎంత అవుతుందండి, p value is 1 అవుతుంది. ఇక్కడ p value is 1 అవుతుంది. సో f of x అంటే ఏం తీసుకోవచ్చు, f of x is x power 4 అవుతుంది. f of x is x power 4. సో డైరెక్ట్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ 0 to 1 f of x వాల్యూ I by n ఉన్న దగ్గర x సబ్మిట్ చేయండి, అంటే x పవర్ 4 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 4 x పవర్ 5 by 5 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 0 to 1 తీసుకుంటే 1 పవర్ 5 మైనస్ 0 పవర్ 5 by 5. సో ఆన్సర్ ఈజ్ 1 by 5. I will check the answer. Where is the right? So 1 by 5 is the right answer. We go for another question. Question number 13 అయిపోయింది, 14. Question number 14. Question number 14. 14 కొద్దిగా పెద్దగా ఉంది క్వశ్చన్, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో సమ్మేషన్ ప్రాబ్లం 8th 1, 9th 1, 10th 1, 14th 1 ఇంపార్టెంట్. ఓకేనా, 8th 1, 10th 1, 14th 1 ఇంపార్టెంట్. లిమిట్ n tends to infinity, లిమిట్ n tends to infinity 1 plus 1 by n square 1 plus 2 square by n square plus up to so on 1 plus n square by n square upon whole power 1 by n, upon whole power 1 by n కి వచ్చేస్తాం.
Yeah. So 1 by 1 plus n square, 1 plus 2 square by n square, 1 by 2 square, n square by n square అయినా రైట్ రైట్ n square by n square అనుకున్నాం అనుకో. ఈ టోటల్ వాల్యూని మనం y అనుకుంటే y అనగా ఏదైనా ఒక వాల్యూగా కన్సిడర్ చేసుకుంటే y ఈక్వల్ తీసుకుంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈక్వల్ టు 1 plus 1 by n square, 1 plus 2 square by n square up to so on 1 plus n square by n square whole power 1 by n. ఈ 1 by n అనేది ముందుకు రావాలి, లేకపోతే రాదు. బోత్ సైడ్స్ అప్లై లాగ్ అప్లై log y is equal to limit n tends to infinity log of 1 plus 1 by n square, 1 plus 2 square by n square plus up to so on into up to so on 1 plus n square by n square power ఎంత 1 by n. సో పవర్ 1 by n ఉంటే here we apply the log x power n formula. log x power n is equal to n log x formula we applied here. ఓకేనా, log x power formula is equal to log x power n is equal to n log x వచ్చేసింది. log x power n is equal to n log x వస్తే log y equal to we write. సో 1 by n ముందుకు వచ్చేస్తే లిమిట్ n tends to infinity 1 by n వస్తే రిమైనింగ్ అన్ని కామన్గా ఉన్నాయి కదా, i is equal to 1 to n log ఆఫ్ 1 ప్లేస్లో 1 i ప్లేస్లో i by n హోల్ స్క్వేర్, i by n హోల్ స్క్వేర్ తీసుకోవచ్చు. ఓకే రైట్, అకార్డింగ్ టు ఫార్ములా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n summation of i is equal to 1 to np f of i by n is equal to what 0 to p f of x dx. ఇయర్ p వాల్యూ ఎంత, ఇక్కడ n కోఎఫిషియంట్ అయితే 1 ఉంది కాబట్టి p వాల్యూ 1 తీసుకోండి సరిపోతుంది. డైరెక్ట్ అప్లై చేయండి. 0 to 1 log ఆఫ్ 1 ప్లేస్లో 1 y by n ప్లేస్లో x స్క్వేర్ dx రాసుకుంటాం. log ఆఫ్ 1 plus x స్క్వేర్ dx రాయండి. log ఆఫ్ 1 plus x స్క్వేర్ dx రాస్తే t ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవడం రాదు, డైరెక్ట్ లాగ్ ఫార్ములా లేదు కాబట్టి అప్లై ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. u vdx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రేషన్ vdx మైనస్ d by dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ vdx ఓల్ dx ఫార్ములా అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ u vdx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ vdx మైనస్ d by dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ vdx ఆఫ్ ఓల్ dx అప్లై చేద్దాం. అది అప్లై చేస్తే అయిపోతుంది. సో అప్లై చేయాలంటే log by 1 వాల్యూ అయితే u వాల్యూ ఈజ్ ఈక్వల్ log ఆఫ్ 1 plus x స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx మైనస్ d by dx ఆఫ్ log ఆఫ్ 1 plus x స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఓల్ dx. వాట్ ఆర్ ది లిమిట్స్ 0 to 1. వీటికి లిమిట్ ఆఫ్ లాగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x, x ఆఫ్ log ఆఫ్ 1 plus x స్క్వేర్ లిమిట్స్ ఆర్ 0 to 1 మైనస్ d by dx ఆఫ్ log ఆఫ్ 1 plus x స్క్వేర్ 1 by 1 plus x స్క్వేర్ అవుతుందండి. అగైన్ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ వాల్యూ 2x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x dx లిమిట్స్ ఆర్ 0 to 1. లిమిట్స్ ఆర్ వాట్ 0 to 1. డెరివేటివ్ ఆఫ్ log ఆఫ్ 1 plus x స్క్వేర్ 1 by 1 plus x స్క్వేర్ 2x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x. ఓకే 2x ఇంటూ x ఏం తీసుకోవచ్చు, కొద్దిగా లెంతీ వస్తుంది, మళ్ళీ రబ్ చేస్తున్నా కనిపిస్తుంది కదా. ఇంకో టాపిక్ కూడా చెప్దాం అనుకున్నా, మరి ఈ యొక్క టాపిక్తోనే ఈ వీడియో క్లోజ్ అయ్యేలాగా. రైట్, ఇక్కడికి వచ్చాక x ఆఫ్ log ఆఫ్ 1 plus x స్క్వేర్ 0 to 1 మైనస్ 2x అంటే x ఆఫ్ log ఆఫ్ 1 plus x స్క్వేర్ లిమిట్స్ ఆర్ 0 to 1 మైనస్ ఏమైందండి 2 ఉంది, 2x స్క్వేర్ ఉంది కాబట్టి 2 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ 0 to 1 x స్క్వేర్ ఉంటుంది కాబట్టి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 1. యాడ్ చేస్తాను ఎట్ టైం, సబ్ట్రాక్ట్ చేస్తాను న్యూమరేటర్లో విత్ 1 తోని. ఇది గెట్ క్యాన్సల్. సో అప్పర్ లిమిట్ 1 ఇంటూ మైనస్ 0 అంటే 0 అయిపోద్ది. 2 ఆఫ్ x బై అంటే x వస్తుంది, లిమిట్స్ అంటే 0 to 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 tan ఇన్వర్స్ x లిమిట్స్ ఆర్ వాట్ 0 to 1 log 2 minus 2 of 1 minus 0 plus 2 of tan inverse 1 minus tan inverse 0 log 2 minus 2 plus 2 tan inverse అంటే tan pi by 4 అవుతుంది
2 1 2 2. ఇదంతా ఏంటిది మనకు లాగ్ వైకి ఈక్వల్గా ఉండే వాల్యూస్. లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 మైనస్ 2 ప్లస్ పై, అంటే లాగ్ 2 మైనస్ 2 ప్లస్ పై ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. యా, నెక్స్ట్ 15th క్వశ్చన్ మీరు చేయండి. 15th క్వశ్చన్ ఈజ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 1/n. అంతగా ఎప్పుడు అడిగిన క్వశ్చన్ అయితే కాదు, బట్ దీనికంటే బిఫోర్ ఒక 2 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ ఐ మీన్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ వన్. ఇవి నేను చెప్పేస్తాను. ఎగ్జాంపుల్ 9 ఈజ్ ద ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 9. ఇప్పుడు ఎగ్జాంపుల్ 14 ఇప్పుడు మనం ఎలా చేసామో అలా ఒక క్వశ్చన్ ఉంది ఎగ్జాంపుల్లో, అది మీరు చేయండి. ఎగ్జాంపుల్ 9లో ఇంపార్టెంట్ వన్. ఎవాల్యుయేట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 పవర్ k ప్లస్ 4 పవర్ k ప్లస్ 6 పవర్ k ప్లస్ అప్ టు సో ఆన్ 2n హోల్ పవర్ k అపాన్ n పవర్ k ప్లస్ బై యూజింగ్ ద లిమిట్ ఆఫ్ ఏ సమ్ అన్నాడు. సేమ్ మెథడ్లో అయితే ఇక్కడ చూస్తే లిమిట్ ఆఫ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 పవర్ k ప్లస్ 2 ఇంటూ 2 తెరదాం 2 ఇంటూ 2 హోల్ పవర్ k ప్లస్ 2 ఇంటూ 3 హోల్ పవర్ k అప్ టు సో ఆన్ 2 పవర్ n హోల్ పవర్ k. ఇక్కడ ఏం రాయొచ్చు, n పవర్ k ఇంటూ n రాయొచ్చు. n అవుట్ సైడ్ రాస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n అవుతుంది. ఇక్కడ సమేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n. 2 పవర్ k కామన్ వస్తుంది అన్నిట్లో. 2 పవర్ k ఈజ్ ద కామన్ టర్మ్. నెక్స్ట్ ఏమవుతుంది, 2 పవర్ k ఈజ్ కామన్ అయితే 2 పవర్ k కామన్ అయితే రిమైనింగ్ i ఉంటుంది. n పవర్ k 2 పవర్ k అన్నిట్లో ఉంది కాబట్టి 2 పవర్ k కామన్. i/n హోల్ పవర్ k వచ్చేస్తుంది. i/n హోల్ పవర్ k. సో అకార్డింగ్ టు ఫార్ములా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమేషన్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to np f ఆఫ్ i/n ఈక్వల్ టు 0 to p f ఆఫ్ x dx. ఇదే ఫార్ములా అప్లై చేద్దాం. సో n/n అంటే అప్లై చేస్తే వాల్యూస్ ఆర్ వాట్ 0 to 1 2 పవర్ k i/n అంటే x పవర్ k dx. 2 పవర్ k ఈజ్ ద కాన్స్టాంట్ కాబట్టి అవుట్ సైడ్కి వెళ్ళిపోద్ది. 2 పవర్ k అవుట్ సైడ్ అంటే 0 to 1 x పవర్ k dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ k ప్లస్ 1 బై k ప్లస్ 1 లిమిట్స్ ఆర్ 0 to 1. 2 పవర్ k ఇంటూ 1 పవర్ k ప్లస్ 1 బై k ప్లస్ 1 మైనస్ 0 ఎలాగో 0 అయిపోతుంది. సో 1 పవర్ k ప్లస్ 1 వాల్యూ k1k 2 పవర్ k బై k ప్లస్ 1 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. యా, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇలాగే చేస్తే సరిపోతుంది. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇది మీరు ట్రై చేయండి. సేమ్ మెథడ్లో ఉండే క్వశ్చన్. ఇంతకుముందుకు ఒక లాగ్ అర్థం చెప్పాను కదా, లాగ్లో కన్వర్ట్ చేసి చేయండి. ఎగ్జాంపుల్ వచ్చేసి 10th లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/n 1 ప్లస్ 2/n 1 ప్లస్ n/n హోల్ పవర్ 1/n. ఈ క్వశ్చన్ చేయండి. 1 ప్లస్ 1/n 1 ప్లస్ 2/n 1 ప్లస్ n/n హోల్ పవర్ 1/n. ఆ ఒక క్వశ్చన్ చేయండి. ఆ క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్కి ఏమొస్తుంది అంటే ఆన్సర్ log 4 - 1 వస్తుంది. log 4 - 1 వస్తుంది. దాన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. అదొకటి క్వశ్చన్ ఉంది. టోటల్గా మనకు 7B ఎక్సైజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 7C 7D ఉంది. ఓన్లీ ఇంకొక పార్ట్లోనే 7C రిడక్షన్ ఫార్ములాస్ అంటాం. 7C వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి 7C వచ్చేసి రిడక్షన్ ఫార్ములాస్గా చేస్తాం. ఈ రిడక్షన్ ఫార్ములాస్ ఒకటి చేస్తే సరిపోతుంది మనం. ఓకేనా, రిడక్షన్ ఫార్ములా చేస్తే మనకు అయిపోతుంది. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదు. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మన ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.